వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు జూనియర్ ఎన్టీఆర్ గారు సపరేట్ గా ఒక వీడియో తీసి మరి ఆయనకు సారీ అదే విధంగా థ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది. సో అందరు కూడా ఏదో తప్పిదం జరిగింది అందుకోసమని అనుకుంటున్నారు. సో నిజంగా అందుకోసమా లేకపోతే ఇక్కడ పర్మిషన్ ఇచ్చినందుక? సో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఒక వీడియో వదిలేరు, అది నెట్టింట వైరల్గా మారింది. ఎందుకంటే ఖచ్చితంగా వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన 25 ఏళ్ల జర్నీ గురించి దాదాపు 25 నిమిషాలు మాట్లాడారు. సో ఖచ్చితంగా దాంట్లో అందరి ఫ్యాన్స్ అందరినీ, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ తాతగారిని, వాళ్ళ అమ్మగారిని, పిల్లల్ని, ఫ్యామిలీ అందరినీ గుర్తుపెట్టుకుని వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అని ఫ్యాన్స్కి చెప్పుకొని, మీ అందరి కోసం నేను ఎప్పటికీ ఉంటా అని, రుణపడి ఉంటా అని వాళ్ళందరికీ బౌ డౌన్ చేసి సో ఇంత చేశారనమాట. అలాగే 2 కాలర్లు కూడా ఎత్తారు సినిమా ఎలా ఉండబోతుందని చెప్పడానికి. సో ఇంతకుముందు టెంపర్ అప్ నుంచి ఒక కాలర్ ఎత్తారు ఆయన, సో మన దేవరాకి ఒక కాలర్ ఎత్తారు ఆయన, కానీ ఈసారి మాత్రం వార్ 2 అని చెప్పి 2 కాలర్లు ఎత్తారు. సో నేను 2 కాలర్లు ఎత్తుతున్నా అంటే అది ఎంత కాన్ఫిడెంట్గా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన నుంచి ఒక వీడియో అయితే వచ్చింది. సో నేను ఈవెంట్లో రేవంత్ రెడ్డి గారికి చెప్పడం మర్చిపోయాను, ఇది పర్మిషన్ ఇచ్చినందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి మల్లు విక్రమార్క గారికి, అట్లానే తెలంగాణ యావత్ పోలీస్ యాజమాన్యానికి అందరికీ కూడా థ్యాంక్ యూ. అందరూ చాలా బాగా కోఆపరేట్ చేశారు, ఫ్యాన్స్ అందరినీ చాలా బాగా గ్యాదర్ చేశారు, థ్యాంక్ యూ అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు హీరోలు అందరూ కూడా ఆ ప్రభుత్వానికి ఇలాంటి విషయాల్లో ట్యాంక్స్ అనేది ఖచ్చితంగా చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు పెట్టింది. సో హీరోలు అందరూ కూడా యాంటీ డ్రగ్ వీడియోలు చేయాలి, వాళ్ళ సినిమాలకు బెనిఫిట్స్ కావాలంటే మేము అడిగిన విధంగా వాళ్ళు వీడియోలు చేసి పెట్టాలి. సో వీడియో అనేది 1-2 నిమిషాలు పనే కదా. సో దానివల్ల వాళ్ళ ఫ్యాన్స్ అందరూ మారితే మాకు అదే హ్యాపీ అని, సో ఏ హీరో ఆ హీరో వాళ్ళ ఫ్యాన్స్ని మార్చుకుంటే అదే బాగుంటుంది అన్నట్టుగా ప్రభుత్వం అయితే ఆ కండిషన్ పెట్టిందనమాట. సో మరి ఆల్రెడీ ఎన్టీఆర్ గారు అంతకుముందు దేవరాకి ముందు ఆ వీడియో చెప్పడం జరిగింది. సో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఈ విధంగా థ్యాంక్స్ చెప్పుకున్నారు. మరి ఈసారి డ్రగ్ ఫ్రీ వీడియో చెప్తారో లేదో తెలియదు, ఎందుకంటే ఈ వార్ 2 సినిమా అనేది హిందీ నుంచి వస్తుంది కాబట్టి దానికి హైక్స్ అనేవి ఇస్తారో లేదో ఒక డౌట్లో అయితే ఉన్నారు. బట్ ఏదైనా ఎన్టీఆర్ గారు ఆయన బాధ్యత మర్చిపోకుండా ఆయనకైతే థ్యాంక్ యూ చెప్పుకున్నారనమాట. సో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా జరిగింది, ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఇళ్ళకి చేరారు. సో మరి అందులో ఎన్టీఆర్ గారు కూడా వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే ఆయన కూడా హ్యాపీగానే ఉంటారనమాట.